ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి మనము ఈ యొక్క లెంట్ సీజన్లో రెండవ వారంలో మరి రెండవ దినంలోనికి వచ్చి ఉంటున్నాము. మరి నేటి పాఠ్య భాగం కొరకు మరి బైబిల్లో ఉన్న ఎడల మరి బైబిల్లో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాము. హెబ్రీలు 11:1. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. Now faith is confidence in what we hope for and assurance about what we do not see. మరి యొక్క మాసంలో ఈ యొక్క వారంలో మన యొక్క థీమ్ ఏంటంటే ఫెయిత్ అండ్ ట్రస్ట్. విశ్వాసము మరియు నమ్మకము, ఈ రెండు కూడా మరి చాలా క్రైస్తవ జీవితానికి అవసరమై ఉంటున్నవి. మరి మొట్టమొదటి పోయిన వారములో మరి పశ్చాత్తాపము, పునరుద్ధరణ అన్నటువంటి దాని మీద రిపెంటెన్స్ అండ్ రెన్యూవల్. ఈ వారంలో మరి ఫెయిత్ అండ్ ట్రస్ట్, విశ్వాసము మరియు నమ్మకము. మరి మన యొక్క మరి ఈ యొక్క చదువుకున్నటువంటి వచనములో మరి హెబ్రీ గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే విశ్వాసం యొక్క లోతైనటువంటి నిర్వచనాన్ని అందిస్తున్నాడు ప్రియులారా. అది మరి అనిశ్చిత సమయాల్లో కూడా, అనిశ్చిత మధ్య దేవునిపై మన నమ్మకాన్ని ప్రతిబింబించడానికి ఆయన మనల్ని ఆహ్వానిస్తున్నాడు ప్రియులారా. ది ఆథర్ ప్రొవైడ్స్ a profound definition. ఇక హెబ్రీ 11 అధ్యాయం మొదటి వచనంలో మనకు విశ్వాసం అంటే ఏంటి అన్నటువంటి డెఫినేషన్ అండ్ ఆల్సో ఇన్వైట్స్ us to reflect on our trust in God amid uncertainty. మరి అనేక అనిశ్చితంగా ఉన్నటువంటి బ్రతుకులలో, క్రాస్ రోడ్స్లో ఉన్నప్పుడు, లేకపోతే ఎంతో అనుమానాలతో, లేకపోతే అధైర్యంతో ఉన్నటువంటి ఆ పరిస్థితులలో మరి దేవుడు మనల్ని కోరుకుంటున్నది ఏంటి అంటే మరి విశ్వాసాన్ని. వి నీడ్ టు ఎక్సర్సైజ్ ఫెయిత్. విశ్వాసాన్ని మనము చూపించాలి. మరి అంతేకాకుండా నమ్మకం కూడా, దేవుని యొక్క నమ్మకం కూడా అవసరము. సరే పిల్లలు, ఈరోజు మరి 3 ప్రాముఖ్యమైనటువంటి అంశంలో మనం ధ్యానించిన వింటున్నావు ఈ వాక్యంలో భాగంగా. 1, విశ్వాసము నిర్వచింపబడినది, ఫెయిత్ డిఫైన్. మరి 2వది, కనిపించని వాటిపై, అదృశ్యమైనటువంటి వాటిపై ఒక షూరిటీ లేకపోతే భరోసా ప్రియులారా. అష్యూరెన్స్ ఇన్ ది అన్సీన్, కనపడినటువంటివి, అదృశ్యమైనటువంటివి, ఎంతో డ్రీమ్స్గా ఉండేటటువంటి అవి ఆ క్రియల రూపాన జరగటం ప్రియులారా. మరి అంతేకాకుండా విశ్వాసం మరియు నమ్మకత్వంతో జీవించటము, లివింగ్ అవుట్ ఫెయిత్ అండ్ ట్రస్ట్. కాబట్టి ఈ మూడింటి గురించి కొద్దిగా ధ్యానం చేద్దాం పిల్లల. మొట్టమొదటిగా మరి ఇక్కడ ఈ వచనంలో మనకు విశ్వాసం నిర్వచింపబడింది పిల్లల, ఫెయిత్ డిఫైన్డ్. మరి ఇక్కడ ఈ వచనం ప్రారంభంలో మనం చదువుకున్నాం కదండి. మరి విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అని చెప్పి. నౌ ఫెయిత్ ఈజ్ కాన్ఫిడెన్స్ ఇన్ వాట్ వీ హోప్ ఫర్. విశ్వాసం అనేటటువంటిది మనం ఆశించే దానిలో నమ్మకం ప్రియులారా. మరి అది ఒక వ్యక్తి కావచ్చు, మన వెన్ వి పుట్ అవర్ ట్రస్ట్ ఇన్ హిమ్. మరి మరి వివాహంలో కూడా ఒక వ్యక్తిని లేకపోతే మనము నమ్మి వాళ్ళను మరి వివాహం చేసుకోవటం అనేటటువంటిది ఎంతో ఆశలతోటి ఇద్దరితో కలిసి జీవిస్తాము. కలిస్తే ఆ యొక్క ప్రయాణం, వైవాహిక జీవితం ఎంతో బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో పాజిటివ్ నోట్ తోటి పోతూ ఉంటాం. అట్లాగనే దేవునితో సంబంధం క్రీస్తుతో అంగీకరించినప్పటి నుంచి ఆ యొక్క జీవితం ఎంతో, మా క్రైస్తవ జీవితం, ఆధ్యాత్మిక జీవితం ఎంతో విలువలతో కూడుకొని ఉండి, విశ్వసనీయతతో కూడుకొని ఉండి, ఎంతో మరి సంతోషంతో, సమాధానంతో ముందుకు వెళ్తామన్నటువంటి నమ్మకం ప్రియులారా. ఈ యొక్క విశ్వాసం అనేటటువంటిది మరి చాలా అవసరము. విశ్వాసం అనేది అస్పష్టమైనటువంటి కోరిక కాదు, కానీ దేవునితో మన సంబంధంతో పాతుకుపోయిందన్నటువంటి నమ్మకమైనటువంటి నిరీక్షణ ప్రియులారా. ఇట్స్ నాట్ ఎ వేగ్ విష్.
ఏదో మరి ఏదో మరి విష్ లిస్ట్లు, లేకపోతే గొంతమ్మ కోరికలు అంటుంటారు, లేకపోతే అనమాట అండి మన యొక్క ఊహలకు మించినటువంటి. ఇట్స్ గుడ్, ఇట్స్ గుడ్ టు హ్యావ్ డ్రీమ్స్, డ్రీమర్స్గా ఉండాలి. మరి యోసేపు ఎన్నో కలలు కన్నాడు. మరి ఆ రీతిగా మరి అవి తన యొక్క జీవితంలో అవి జరగటం అనేటటువంటి చూసి ఉంటున్నాడు. కాబట్టి విశ్వాసం అనేటువంటి అస్పష్టమైనటువంటి కోరిక కాదు పిల్లల. అదేంటంటే అనుదిన దైనందిన జీవితంలో దేవునితోటి మన సంబంధంతో అది ఇంట్రికేట్ అయి ఉంటున్నది, రిలేట్ అయి ఉంటున్నది పిల్లలారా. ఎప్పుడైతే మనం మంచి సంబంధం ఉంటుందో, యేసు ప్రభు అన్నాడు, నేను ద్రాక్షావళిని మీరు తీగలు, మీరు నాలో నేను మీలో అంటుకట్టబడి ఉన్నప్పుడు మీరు ఫలించెదరు. ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ యూ, యూ బేర్ ఫ్రూట్. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి ఇది మనము తెలుసుకోవాలా. మరి విశ్వాసం అనే పదం బలమైనటువంటి హామీ మరియు నమ్మకాన్ని సూచిస్తుంది ప్రియులారా. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క విశ్వాసం అనేటటువంటిది ఆ మరి ఒక స్ట్రాంగ్ అష్యూరెన్స్, మరి అంతేకాకుండా ఒక నమ్మకం. మరి ఆ విశ్వాసంలో ఇవి ఇమిడి ఉంటున్నవి. మరి విశ్వాసము దేవుని వాగ్దానాలలో మరి లంగరు వేయబడింది ప్రియులారా. అవర్ ఫెయిత్ ఈజ్ యాంకర్డ్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. బైబిల్ అంతా కూడా ఎన్నో వాగ్దానాలు ఉంటున్నవి. మరి మన యొక్క విశ్వాసం ఆ యొక్క వాగ్దానాలను నమ్మటం ప్రియులారా, అవి వాళ్ళకు నీతిగా ఎంచబడను అని చెప్పి మనం బైబిల్లో చూస్తున్నాము. అబ్రహాం గురించి ప్రియులారా, విశ్వాసము ప్రియులారా, విశ్వాసపు క్రియలు మన యొక్క జీవితంలో కనపడాలని చెప్పి చూస్తున్నాడు. ఇది మరి మరి ఆయన యొక్క ఉనికి మరియు మార్గదర్శకత్వం గురించి మనకు హామీ ఇస్తుంది ప్రియులారా. విచ్ అష్యూర్స్ us ఆఫ్ హిస్ ప్రెజెన్స్ అండ్ గైడెన్స్. మరి ఈ యొక్క విశ్వాసంలో చూడండి ఎన్నో లోతైనటువంటి పదాలను మనం ఈరోజు తెలుసుకుంటున్నాం. ఇది స్ట్రాంగ్ అష్యూరెన్స్ అని చెప్పి, బలమైనటువంటి హామీ అని చెప్పి, నమ్మకం అని చెప్పి, మరి అంతేకాకుండా దేవుని యొక్క వాగ్దానాలతో ఇమిడి ఉన్నది అని చెప్పి తెలుసుకుంటున్నాము. అంతేకాకుండా ఇది మరి ఆయన యొక్క సన్నిధి, మరి ఆయన యొక్క గైడెన్స్, మార్గదర్శకత్వం కూడా, దేవుని యొక్క అనుసంధానంలో నడవటము. దేవుడే మనల్ని, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనల్ని నడిపిస్తాడు ప్రియులారా. హీ గైడ్స్ అస్, హీ కంఫర్ట్స్ అస్, హీ లీడ్స్ అస్. మన యొక్క బలహీనతల్లో ఆయన సహాయం చేసేటటువంటి వాడు. కాబట్టి కేవలం ఇదేంటంటే మనము నమ్మిక ఉంచాల ప్రియులారా. కాబట్టి మరి ఏ రీతిగా మనం దీన్ని మన యొక్క జీవితాలకు అప్లై చేసుకోవచ్చు? మరి మన యొక్క జీవితంలో మరి ఏమి ఆశిస్తున్నారో వాటిని ఒకసారి మనము కన్సిడర్ వాట్ యు ఆర్ హోపింగ్ ఫర్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నావు? వాట్ యు వాంట్ టు డూ, వాట్ యు వాంటెడ్ టు బికమ్. మరి అది దట్ ఈస్ అల్టిమేట్లీ అదే మిమ్మల్ని ఆ గురికి తీసుకువెళ్తుంది ప్రియులారా. కాబట్టి మన యొక్క జీవితంలో మరి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో హిడెన్ టాలెంట్స్ ఉంటున్నాయి, ఎన్నో మంచి వరాలు ఇచ్చి ఉంటున్నాడు, గిఫ్ట్స్ అండ్ టాలెంట్స్. మరి వాటిని దేవుని కొరకు వాడాలని చెప్పి కోరుకుంటున్నాడు. మరి కొంతమంది భక్తులు ఎంతగా దేవుడు వాడుకుంటున్న ప్రపంచం నలుమూలలకు కూడా వెళ్ళి గోయి అంటు ద ఆల్ వరల్డ్, సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి కూడా మరి సువార్తను చెప్పమని, శిష్యులను చేయమని చెప్పి మరి మనకు కమిషన్ ఉంటున్నది. మరి ఆ పిలుపు ఉంటున్నది ప్రియులారా. ప్రభు ఎరిగినటువంటి వారికి అందరికీ కూడా ఉంటున్నది. కాబట్టి దానికి మనకి ఎంతైనా సరే విశ్వాసం అవసరం. దేవుడు ఒక వాగ్దానాలను నమ్మాలి. అంతేకాకుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు, మనల్ని ఒక మంచి ఆత్మీయంగా ఒక మంచి లీడర్గా చేయగలడు, ఒక కాపరిగా చేయగలడు, మరి ఒక మంచి గైడ్గా, కౌన్సిలర్గా. ఈ దినాలలో ఎంతో మంది అవసరమై ఉంటున్నారు, ప్రార్థన యోధులుగా మరి చేయగలిగినటువంటి ఆ యొక్క శక్తి సామర్థ్యాలు మన యొక్క దేవుడు ఉంటున్నాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ సహాయంతో చేయటానికి రెడీగా ఉంటున్నాడు. కాబట్టి మనము మరి కొంత సమయం, నిర్దిష్ట సమయం ప్రార్థనలో మరి గడపాల ప్రియులారా, దేవుని సన్నిధిలో కనిపెట్టాల ప్రియులారా. దేవుని సన్నిధిలో అడగటం, ప్రభువా ఎందుకు నన్ను సృజించావు? వాట్ ఈస్ యువర్ పర్పస్? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మై లైఫ్? ఈ లోకంలో మరి నా జీవితం ద్వారా ఏమి మరి మిమ్మల్ని ఏ రీతిగా మహిమపరచాలని చెప్పి కోరుకుంటున్నావు అన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాం. మనం విధేయులమై, విశ్వాసంతో తగ్గించుకొని, దీనులమై దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఒక పని ఇస్తాడు ప్రియులారా.
మరి కాబట్టి ఈ ఆశలను కొనసాగించటంలో మీ విశ్వాసము ఏ రీతిగా ఆ, ఆ, మరి ఆ ఆ ఆ యొక్క దాన్ని వెతకటానికి ప్రియులారా, మరి విశ్వాసంతో ముందుకు వెళ్ళటానికి ఏ ఏలాగో మరి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి విశ్వాసం నిర్వచింపబడి ఉంటున్నది. విశ్వాసం అంటే ఏంటిదో మరి తెలుసుకొని ఉంటున్నాము. రెండవది, మరి అదృశ్యమైనటువంటి వాటి మీద ఒక గొప్ప భరోసా ప్రియులారా. అష్యూరెన్స్ ఇన్ ది అన్సీన్. అన్సీన్ కనపడినటువంటి ప్రియులారా, ఎన్నో ఫ్యూచర్ ఈవెంట్స్ జరగబోతున్నాయి ప్రియులారా. దేవుడు ఇమ్మీడియట్ గా మనకు కనపడవు, కానీ మనల్ని ఆ ఫస్ట్ స్టెప్ మన యొక్క జీవితాల్లో ఆ మొదటి స్టెప్ మరి వేసినప్పుడు మరి ఏ రీతిగా మరి అబ్రహాంకు చెప్పిండ, నీవు లేచి మరి ఈ దేశంను విడిచి వెళ్ళమన్నప్పుడు ఈ లెఫ్ట్ ప్రియులారా. మరి ఎక్కడికి వెళ్తున్నాడో తనకు తెలియదు. వితౌట్ నోయింగ్, వితౌట్ మరి ఆ యొక్క అది తెలియకుండానే మరి విధేయతతో ముందుకు వెళ్ళటం ప్రియులారా. మరి ఈ వచ్చిన ఈ యొక్క రెండవ భాగం, మొదట విశ్వాసం అంటే నిర్వచింపబడి ఉంటున్నది. ఈ యొక్క రెండవ భాగంలో మనం ఏం చదువుకుంటున్నాము? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నవి. అదృశ్యమైనటువంటి వాటికి ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద వర్డ్ స్టేట్స్ అండ్ అష్యూరెన్స్ అబౌట్ వాట్ వీ డు నాట్ సీ. ఆ చూడనటువంటి వాటికి ఒక హామీ, ఒక నిశ్చయత, మరి ఒక భరోసా ఇస్తున్నాయి ప్రియులారా. మరి అది కేవలం దేవుని ద్వారానే అది మనం సాధించగలము. ఇది విశ్వాసం యొక్క సారాంశాన్ని తెలియజేస్తుంది ప్రియులారా. ది స్పీక్స్ ఆఫ్ ద ఎసెన్స్ ఆఫ్ ట్రస్ట్. నమ్మకములుగా ఉండటంలో మరి దాని యొక్క ఆ ఎసెన్స్ తెలియజేస్తుంది. మనం భౌతికంగా ఫలితాలను చూడలేనప్పుడు కూడా దేవుని పాత్ర మరి వాగ్దానాలపై నమ్మకం ప్రియులారు. అది మరి ఏంటి అంటే, మరి భౌతికంగా ఫిజికల్గా మనం చూడలేము కొన్ని కానీ ఏంటంటే మరి దేవుడు మనల్ని నడిపిస్తాడు అన్నటువంటి నమ్మకం ప్రియులారు. మరి ఆయన యొక్క వాగ్దానాలు తప్పకుండా ఈరోజు కాకపోయినా గాడ్స్ టైంలో మరి అవి చక్కగా రమ్యంగా మరి చేసేటటువంటి దేవుడు ప్రియులారు. Believing in God's character and promises even when we cannot physically see the outcomes. కాబట్టి దేవుడు ఎల్లప్పుడు కూడా ఒకే రీతిగా ఉన్నాడు ప్రియులారా. యేసు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. మన యొక్క దేవుడు తరతరాలకు కూడా మరి ఆరాధించ యోగ్యుడు ప్రియులారా. అటువంటి దేవుడు ప్రియులారా మరి గొప్ప క్యారెక్టర్ కలిగి ఉంటున్నాడు. మరి అటువంటి దేవుడు మరి మనకు హామీ ఇస్తున్నాడు ప్రియులారా. మన యొక్క ఎటువంటి మనకు దేవుడు ఆ ప్యాషన్ ఇస్తాడు కొన్నిటి విషయాల్లో. మరి దేవుడి యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. లేకపోతే వివాహ విషయంలో కానివ్వండి, లేకపోతే ఫ్యూచర్గా మరి మన యొక్క కెరియర్ విషయంలో, మరి పరిచర్లు ఏం చేయాలన్నటువంటి విషయంలో అన్నిట్లో కూడా దేవుడు స్పష్టత దయచేస్తాడు, మనకు హామీ ఇస్తాడు, ధైర్యం ఇస్తాడు ప్రియులారా. ఇక్కడ భరోసా కేవలము దృశ్యానికి మించిన లోతైనటువంటి నమ్మకాన్ని సూచిస్తుంది ప్రియులారా. ఈ యొక్క అష్యూరెన్స్ అనేటటువంటిది, అష్యూరెన్స్ ఇన్ ది అన్సీన్ అన్నాం కదండి. అష్యూరెన్స్ హియర్ ఇండికేట్స్ ఎ డీప్ కన్విక్షన్ దట్ గోస్ బియాండ్ మేర్ సీ ఇట్. విశ్వాసం అనేటటువంటి ఆ విశ్వాసంతో ప్రియులారా ఎంతో మంది భక్తులు విధేయతతోటి దేశం కాని దేశాలకు వెళ్ళి మరి ఎన్నో పరిచర్యలు చేస్తున్నారు ప్రియులారా. 2005లో మరి నాకు ఆ యొక్క చైనాకి వెళ్ళాలన్నటువంటి అవకాశం నాకు వచ్చినది. అక్కడ ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్ మరి నీలాంటి క్యారెక్టర్ లేకపోతే క్రెడెన్షియల్స్ ఉన్న వాళ్ళ కోసం నేను చూస్తున్నాను, కెన్ యూ కమ్ అండ్ హెల్ప్ అస్ హియర్, కెన్ యూ కమ్ అండ్ సెటప్ అవర్ లైబ్రరీ అన్నప్పుడు నేను ప్రార్థన చేశాను విశ్వాసంతో. మరి చైనా గురించి ఎవరిని అడిగిన మేము అమెరికా గురించి లేకపోతే ఆస్ట్రేలియా ఇతర వెస్ట్రన్ కంట్రీస్ లేకపోతే వాటి గురించి చెప్పగలం, కానీ చైనా గురించి అంత ఐడియా లేదన్నారు. కానీ విశ్వాసంతో కుటుంబంతో స్టెప్ వేసి వెళ్ళి ఉంటున్నాము. అక్కడ అన్ని కూడా వాతావరణం డిఫరెంట్, -10-15లో వెళ్తుంటది, స్నో పడుతుంటది. మేము ఉండేటటువంటి ఈస్ట్ చైనాలో. మరి తర్వాత తెలిసింది అక్కడ హడ్సన్ టైలర్ అక్కడ మరి ఎంతో సేవ చేశాడు. ఆయన ఉన్నటువంటి ఆ నివాస స్థలం కూడా అక్కడ ఉంటున్నది ప్రియులారా. ఎంతో మరి అటువంటి ప్రదేశానికి దేవుడు మరి మమ్మల్ని పంపించి ఉంటున్నాడు. విధేయతతో లోబడటం, మేము ఆ నిర్ణయం తీసుకున్నప్పుడు దాని గురించి ఏమీ తెలియదు.
కానీ తర్వాత అక్కడ 10 సంవత్సరాలు ఉండటానికి దేవుడు సహాయం చేశాడు. తర్వాత 2014లో మరి హాంకాంగ్ వచ్చి మరి అక్కడ నుండి ఈ యొక్క పరిచర్యలు, ఈ యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు చేయటానికి దేవుడు నడిపిస్తున్నాడు ప్రియులారా. కాబట్టి దేవుడు మనకు భరోసా ఇస్తాడు. మరి ఇమ్మీడియట్‌గా అయి కనపడవు ప్రియులారా. కాబట్టి విషయంలో కూడా మీరు ప్రార్థించి దేవుడు నడిపించినటువంటి వాళ్ళను బాహ్యమైనటువంటి చూసి కాదు కానీ మరి దేవుడు నడిపిస్తాడు. వీళ్ళైతే ఈజ్ ద రైట్ పర్సన్, సూటబుల్ పర్సన్, లేకపోతే హెల్పర్, హెల్ప్‌మేట్, సోల్‌మేట్. మరి కాబట్టి ఆ రీతిగా మరి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు తప్పకుండా మరి ఒకటి గుర్తుంచుకోవాలి. ఏంటి అంటే దేవుని యొక్క కార్యాలు జరుగుతున్నప్పుడు ఇరు పక్షాలకు కూడా వాటిని మరి నడిపిస్తాడు ప్రియులారా. ఒక పక్క అటు నేను పనిచేసే స్థలంలో అటుపక్క వాళ్ళు మా ఆఫీసర్స్, ప్రిన్సిపల్ వాళ్ళందరూ కూడా మరి నా నా యొక్క విషయంలో కాంట్రాక్ట్ ఇచ్చే విషయంలో మరి ఆ ప్రాసెస్ విషయంలో వారు సహాయం చేశారు. ఇటు పక్కన మరి తల్లిదండ్రులు, ఫ్యామిలీ మెంబర్స్ మరి అందరి యొక్క సహకారం ఉంటున్నది. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు అంగీకరిస్తారో అక్కడ నేను ఉంటానని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రియులారా మరి భార్యాభర్తలు అయితే ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు అక్కడ గొప్ప కార్యాలు చూడగలం ప్రియులారా. ఇక్కడ మరి కనిపించినటువంటి వాటి గురించినటువంటి భరోసాను గురించి మనం ధ్యానిస్తున్నాము. పరిస్థితులు అస్పష్టంగా అనిపించినప్పుడు కూడా దేవుని సమయము మరి విశ్వసించమని చెప్పి ఇక్కడ తెలుపుతుంది ప్రియులారా. ఇట్ కాల్స్ అస్ టు ట్రస్ట్ గాడ్స్ టైమింగ్. దేవుని యొక్క సమయం ప్రియులారా. అది మన యొక్క ఈ క్యాలెండర్ లేకపోతే మనం అనుకున్నట్లుగా జరగవు ప్రియులారా. మనం అనుకున్నది ఒకటైతే మరి దేవుడు ఇంకొక రీతిగా మరి దాన్ని నడిపిస్తాడు. దేవుని యొక్క చిత్తంలో ప్రియులారా, దేవుని యొక్క సమయంలో అంతా కూడా చక్కగా జరుగుతుంది. ఇన్ హీస్ టైం ప్రియులారా. మరియు ఆయన ప్రణాళికలను విశ్వసించమని ఇది మనల్ని పిలుస్తుంది ప్రియులారా. మరి కాలింగ్ అస్ టు కంప్లీట్లీ fully obey him, his plans under his direction, even when circumstances seem unclear. ఎంతో మరి అస్పష్టతగా ఉంటాయి, కొన్నిసార్లు మనకు తెలియదు ప్రియులారా. అటువంటి అప్పుడే మనము చాలా మంచి విశ్వాసంతో నిర్ణయం తీసుకోవాలి. డెసిషన్స్, ఆ డెసిషన్సే మనల్ని ముందుకు నడిపిస్తాయి. మోషే అల్పకాలపు పాప భోగములను అనుభవించట కంటే క్రీస్తు కొరకు శ్రమ పడుటే మేలని నిశ్చయించను అని చెప్పి మనము ఇక్కడ హెబ్రీ 11లో మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి ఆ రీతిగా మరి కనిపించినటువంటి వాటి మీద అష్యూరెన్స్ ఇన్ ద అన్సీన్. మరి ఇది ఏ రీతిగా మనం మన యొక్క జీవితాలకు అన్వయించుకోవటం ప్రియులారా. అనిశ్చిత కారణంగా మీరు దేవుణ్ణి విశ్వసించటానికి ఇబ్బంది పడే ప్రాంతాలను, ఏరియాస్ను మనం గుర్తించాలి ప్రియులారా. వీ నీడ్ టు ఐడెంటిఫై ఏరియాస్ where we are struggling to trust God due to uncertainty. అనిశ్చత లేకపోతే ఏ విషయాలలో మనకు క్లారిటీ రావట్లేదండి అంటున్నారు. దేవుని చిత్తం కోసం ప్రార్థిస్తున్నాం కానీ ఇంకా క్లారిటీ రావట్లేదు, స్పష్టత రావట్లేదు. లేకపోతే కెరియర్ ఎంచుకోవటంలో కానివ్వండి, ఏదైనా సరే. కాబట్టి అటువంటివి మీరు ఐడెంటిఫై చేయండి మీ యొక్క జీవితాల్లో. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. రెండోది, బహుశా మీకు కష్టమైన నిర్ణయము లేదా తెలియని భవిష్యత్తును ఎదుర్కోవచ్చు. పర్హాప్స్ యు ఫేస్ డిఫికల్ట్ డెసిషన్ ఆర్ అన్ అన్నోన్ ఫ్యూచర్. మరి భవిష్యత్తును గురించినటువంటి తెలియనటువంటి భవిష్యత్తును మన యొక్క నిర్ణయాలు ప్రియులారా. ఇప్పుడు తీసుకునేటటువంటి నిర్ణయాలే మనల్ని మన యొక్క భవిష్యత్తు అంతా కూడా అవి నిర్దేశం ఇస్తాయి ప్రియులారా. తీసుకునే నిర్ణయాలు మంచి నిర్ణయాలు తీసుకుంటే అవి బిబ్లికల్గా ఉండాలి, దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపింపబడినటువంటివిగా ఉండాలి. మరి సేవకులు కూడా మనకు వాటి గురించి తెలియజేస్తుంటారు. ఇంకా ఈవెన్ ఫ్రమ్ డ్రీమ్స్ అండ్ విజన్స్ ద్వారా కూడా దేవుడు మనకు తెలియజేస్తుంటాడు. ఇవన్నిటి ద్వారా మరి మనం ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి మరి ఇక్కడ తెలియజేస్తుంది ప్రియులారా. మరి అంతేకాకుండా ఈ యొక్క మరి ఇన్ దిస్ వీక్, ఈ యొక్క వారంలో లెట్స్ టేక్ టైమ్ టు ప్రే ఓవర్ దీస్ అన్సర్టనిటీస్. ఏ విషయాలు ఇంకా అన్సర్టన్గా ఉంటున్నవి మన యొక్క బిడ్డల విషయంలో కానివ్వండి, లేకపోతే మరి ఏ విషయంలో అయినా సరే పిల్లలు ఏదన్నా మంచి కార్యం చేయాలన్నటువంటి దాని విషయంలో దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీ యొక్క ప్రార్థనలు వింటాడు పిల్లలారా. ఎందుకంటే ఆయన సార్వభౌమత్యము మరి మంచితనంపై మరి మీ భరోసాను పెంచమని దేవుణ్ణి మనం అడగాలి పిల్లలారా. Asking God to increase your assurance
ఇన్ ఈ సావరెనిటీ అండ్ గుడ్నెస్. మనకు మంచి దేవుడు ఉంటున్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వేశ్వరుడు. ఆ? మరి సర్వ సంపదలు ఆయనలో ఉంటున్నాయి పిల్లలారా. కాబట్టి మనం చేయవలసిందల్లా ఆ ఏంటి ప్రభు, నీ యొక్క సృష్టికర్త ఏంటున్నాడు, నీ యొక్క నా యొక్క సృష్టికర్తగా ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ యూ అండ్ మీ. కాబట్టి ఆ క్రియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆయన అడిగినప్పుడు మిమ్మల్ని మంచి పాత్రగా, ఉపయోగపడేటటువంటి పాత్రగా చేసేటటువంటి దేవుడు ప్రియులారా. మరి మూడవదిగా విశ్వాసము మరియు నమ్మకాన్ని జీవించండి. లివ్ అవుట్ ఫెయిత్ అండ్ ట్రస్ట్. కాబట్టి మన యొక్క థీమ్ కూడా ఫెయిత్ అండ్ ట్రస్ట్. కాబట్టి మనం విశ్వాసం కేవలం నమ్మకం కాదు ప్రియులారా, అది చర్య. ఫెయిత్ ఈజ్ నాట్ జస్ట్ ఎ బిలీఫ్. అదేదో జస్ట్ నాకు నమ్మకం అండి అంటే కాదు, మన యొక్క క్రియల్లో చూపించాల. ఫెయిత్ వితౌట్ డీడ్స్ ఈజ్ డెత్ ప్రియులారా, మృతం. విశ్వాసము, క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పి బైబిల్ యొక్క వాక్యం చెబుతుంది. కాబట్టి ఆవగింజంత నిన్న మనం తెలుసుకున్న ఆవగింజంత విశ్వాసం ఉంటేనే నీవు కొండలను పెకిలించగలవు ప్రియులారా. అదే రీతిగా మరి కాబట్టి ఈ యొక్క యాక్షన్స్ తో కూడినటువంటి విశ్వాసపు వీరులు ఉంటున్నారు. కాబట్టి మనల్ని కూడా ఆ విశ్వాసపు క్రియలు జరిగించాలని చెప్పి ఫెయిత్ తోటి ప్రియులారా మరి కొంతమందిని రక్షించటానికి ప్రభువా నాకు సహాయం చేయి, ఒక సాక్షిగా ఉపయోగించు, ఈ యొక్క తలాంతును ఇంకా ఎక్స్పాండ్ చేయటానికి నాకు సహాయం చెయ్యి అన్నప్పుడు దాన్ని ప్రాక్టీస్లో పెట్టాలా. దాని గురించి ఎంత మరి ప్రాక్టీస్ చేయాలా, ప్రిపేర్ చేయాలా, మరి ప్రార్థించాలా. దానికి అవసరమైనటువంటి కన్సర్న్ పీపుల్ను మనము కాంటాక్ట్ చేయాలా. ఎన్నో ఉంటాయి ప్రియులారా. ఎంతో మందికి మరి విదేశాలకు వెళ్ళి చేయాలా, లేకపోతే జాబ్ చేయాలి, లేకపోతే ఉండాలి అన్నటువంటి ఉద్దేశం ఉంటుంది. మరి దానికి తగ్గట్టుగా సిద్ధపడాలి అనేక రీతులుగా ప్రియులారా. కాబట్టి దేవుడు అతిథిగా సహాయం చేస్తాడు. దేవునిపై మనకున్న నమ్మకము సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు కూడా ధైర్యంగా జీవించడానికి మరి మనల్ని నడిపించాలి ప్రియులారా. అవర్ ట్రస్ట్ ఇన్ గాడ్ షుడ్ లీడ్ us టు లివ్ బోల్డ్లీ. కాబట్టి మనకు ఆ దేవునిలో నమ్మకత్వం ఉంటే, మరి దేవునిలో విశ్వాసం ఉంటే అవే మనల్ని నడిపిస్తాయి పిల్లలారా ముందుకు. ఎటువంటి ఛాలెంజెస్ వచ్చినా, ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా అవే మనల్ని మరి ఎంతో ధైర్యంగా కొనసాగించడానికి విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడినటువంటి క్రీస్తు వైపు చూచుచు మనం ముందుకు వెళ్తాం. ఎన్నో బ్యాటిల్స్, ఇది ఎంతో పోరాటము, ఆత్మీయ పోరాటం ప్రియులారా. ఈ యొక్క పోరాటంలో దేవుడు మనకు సహాయం చేస్తాడు. మరి హెబ్రీ 11 దిస్ ఇస్ చాప్టర్ ఆన్ ఫెయిత్, విశ్వాసం మీద ఉన్నటువంటి అధ్యాయం ప్రియులారా. ద ఎంటైర్ చాప్టర్ ఆఫ్ హీబ్రూ 11 ఈస్ ఫిల్డ్ విత్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫెయిత్. మీకు ఖాళీ సమయం ఉన్నప్పుడు అధ్యాయంలో చూడండి ప్రియులారా, ఎంతో మంది వారు విశ్వాసం వీరులు ఉన్నారు. విశ్వాసంతో ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశారు. కొంతమంది స్త్రీలో ఉంటున్నారు, కొంతమంది మరి పురుషుల్లో ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా ప్రియులారా విశ్వాసంతో ఎన్నో కార్యాలు, దేవునిపై తమ నమ్మకంపై పని చేసినటువంటి పురుషులు, స్త్రీలు అద్భుతమైనటువంటి ఫలితాలకు దారి తీస్తుంది ప్రియులారా విశ్వాసంతో. మెన్ అండ్ ఉమెన్ హూ యాక్టెడ్ ఆన్ ద ట్రస్ట్ ఇన్ గాడ్ లీడింగ్ టు రిమార్కబుల్ అవుట్కమ్స్ ప్రియులారా. ఎన్నో ఊహకు మించినటువంటి యోసేపు యొక్క జీవితం ప్రియులారా. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గాక, అతడు వర్ధిల్లుచు ఐగుప్తులో ఉండెనటువంటి ప్రియులారా. కాబట్టి ప్రియులారా విశ్వాసం అవసరము, నమ్మకం అవసరము. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వాళ్ళని ఏ రీతిగా దేవుడు వాడుకున్నాడు ప్రియులారా. మరి ఆ రీతిగానే ప్రియులారా మరి ఈ యొక్క వారంలో మన విశ్వాసాన్ని జీవించే మార్గాలను మరి పరిగణిద్దాం. కన్సిడర్ వేస్ టు లివ్ అవుట్ అవర్ ఫెయిత్ ఇన్ దిస్ వీక్. మరి ఇందులో ఇతరులకు సేవ చేయటానికి కూడా మరి మన యొక్క కంఫర్ట్ జోన్ నుంచి, సుఖాల నుంచి, వాటి నుంచి మరి ఇక పరిచర్యలు చేయాలి అంటే దేవుని పరిచర్యలో ఉన్నటువంటి వారి కుటుంబాన్ని మరి ఎన్నో ప్రియులారా కంఫర్ట్స్ను వదిలి ప్రియులారా సేవ కోసం దేశ విదేశాలకు వెళ్తున్నారు. ఎంతో ప్రయాసపడుతున్నారు. ఎంతో సిద్ధపాటు అవసరం, ఎంతో ప్రార్థన అవసరము. ఏదో ఈజీ అనుకుంటారు కానీ ప్రియులారా ఎంత మరి ఈ యొక్క 10 నిమిషాల లేకపోతే ఈ యొక్క చిన్న మెసేజ్ కోసం ఎంతగానో సిద్ధపాటు, ఎంతగానో బైబిల్ యొక్క వాక్యం ధ్యానించడం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం, ఇదంతా కూడా మరి పవర్ పాయింట్ తయారు చేసుకోవటం. కాబట్టి ఎన్నో ఇమిడి ఉంటున్నాయి. కాబట్టి మనం దీనికి ఎంతో త్యాగం అవసరము, ఎంతో యూనిట్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్. మరి అంతేకాకుండా మరి విశ్వాసంతో వ్యవహరించేటప్పుడు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు అన్నటువంటి నమ్మకం కలిగి ఉండాలి ప్రియులారా.
We need to trust that God will guide us as we act in faith. విశ్వాసంతో మనము ఆ క్రియలు జరిగిస్తూ ముందుకు పోతున్నప్పుడు మరి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఒక మంచి కార్యం చేస్తున్నప్పుడు తప్పకుండా దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని సహకారం ఉంటుంది, మరి దేవుని యొక్క తోడ్పాటు ఉంటుంది. మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని ధైర్యంగా ఎటువంటి ప్రదేశాలను నిలబెట్టి ఎన్నో గొప్ప కార్యాలు చేయటానికి సహాయం చేస్తాడు. మరి ముగింపుగా హెబ్రీ 11:1 మనం చదువుకున్నటువంటి రీతిగా మన ఆశలలో విశ్వాసంగా మరియు కనిపించినటువంటి వాటిల్లో మరి ఒక భరోసా, ధైర్యాన్ని మరి స్వీకరించటానికి మనం దేవుని అడుగుదాం ప్రియులారా. మరి అంతేకాకుండా దేవునిపై మన విశ్వాసాన్ని మరియు నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడు జీవితంలోని అనిశ్చితలను శాంతి మరియు మరి ఎంతో ఉద్దేశంతో అవి నావిగేట్ చేస్తాయి పిల్లలు. యాజ్ వి డీపెన్ అవర్ ఫెయిత్ అండ్ ట్రస్ట్ ఇన్ గాడ్ వీ కెన్ నావిగేట్ లైఫ్స్ అన్సర్టనిటీస్ విత్ పీస్ అండ్ పర్పస్. ఎన్నో మరి జీవితంలో ఎన్నో ఉంటాయి పిల్లరా, అర్థం కానటువంటివి, అన్సర్టనిటీస్ ఇన్ లైఫ్. అవన్నీ కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. యాజ్ వి కంటిన్యూ అవర్ దిస్ లెంటన్ జర్నీ, pray that for a deeper understanding of faith and trust in our lives. ప్రియులారా మరి మన యొక్క జీవితాల్లో మరి ఆ యొక్క విశ్వాసము, నమ్మకంతో కూడినటువంటి జీవితాన్ని ఇంకా లోతుగా అర్థం చేసుకోవటానికి, అధ్యయనం చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి మన యొక్క ఆశలు, మరి మన యొక్క అనిశ్చితలలో కూడా దేవుని యొక్క నడిపింపు కొరకు దేవుని అడుగుదాము. మరియు ఆ విశ్వాసంతో ధైర్యంగా వ్యవహరించడానికి, మరి మనల్ని శక్తివంతులను చేయటానికి మరి దేవుని యొక్క సహాయం కొరకు కోరుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యం కొరకు వందనాలు నాయన. ప్రేమ గల ప్రభువా, తండ్రి మరి విశ్వాసం యొక్క అంటే ఏంటో ప్రభువా మీరు తెలియజేసి ఉంటున్నారు. మరి కనపడినటువంటి వాటిలో కూడా ప్రభువా నిశ్చయిత, మరి ట్రస్ట్, విశ్వాసము, మరి నమ్మకము అవసరం అని చెప్పి తెలియజేస్తున్నారు నాయన. విశ్వాసంతో ఎన్నో గొప్ప కార్యాలు ప్రభా, సామాన్యమైనటువంటి ప్రియులు అసామాన్యమైనటువంటి కార్యాలు చేశారు ప్రభా. వినిచినటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి. వాట్ ఎవర్ మే బి దేర్ డిజైర్స్, ఆస్పిరేషన్స్, డ్రీమ్స్, లెట్ దెమ్ మే కమ్ ట్రూ ఓ ఫాదర్. మీరు తండ్రి వాటిని జరిగించేటటువంటి దేవుడవు ప్రభా. అడుగుడు మీకు ఇస్తానంటున్నారు ప్రభా. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ప్రభా. గొప్ప నాయన మేము అడిగినప్పుడు తండ్రి అయ్యో తండ్రి ఇంకా ఎన్ని రెట్లు సమృద్ధిగా అడిగినటువంటి దానికంటే, ఊహించిన దానికంటే ఎన్నో అధికంగా ప్రభా మేము ఎన్నో తండ్రి తాత్కాలికమైనటువంటి ప్రభా అయ్యో తండ్రి అడుగుతాం. కానీ ప్రభా శ్రేష్టమైనటువంటి నిత్యత్వ విలువలు కలిగినటువంటి పరులోకపు ధనఘనతలకు ప్రభా మేము తండ్రి కోరుకోవటానికి సహాయం చేయండి ప్రభా. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరి వారి యొక్క అవసరతల్లో, మరి అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి తండ్రి యేసు నామంలో స్వస్థత దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే వారి బిడ్డల కొరకు, వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు, వారికి కూడా తండ్రి మరి వివాహాలలో తండ్రి సాటి అయినటువంటి లైఫ్ పార్ట్నర్స్ దయచేయండి. అలాగే ప్రభా ఉద్యోగముల కొరకు తండ్రి మరి ప్రయత్నాలు చేస్తున్నారు, వారికి కూడా మీరు సహాయం చేయండి ప్రభా. ఓ గొప్ప నాయన, ప్రేమ గల తండ్రి, ఈ యొక్క విత్తమైనటువంటి వాక్యం తండ్రి ప్రతి ఒక్కరి యొక్క హృదయాలు ఫలింపజేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రాలండి. మరి ఈ యొక్క వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ వాక్యం ద్వారా మీరు ఆత్మీయంగా మేలు పొందితే ఈ లింక్ని ఇతరులతో కూడా షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మా యొక్క గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ ద్వారా అనేక పరిచర్యలు జరుగుతున్నవి. మరి మీరు మరి మమ్మల్ని కాంటాక్ట్ చేయవచ్చు. ఇక్కడ కనపడేటటువంటి నంబర్ ద్వారా మరి మీరు మమ్మల్ని ఎప్పుడైనా సరే ప్రార్థన అవసరతల కొరకు అడగవచ్చు, రిక్వెస్ట్ చేయవచ్చు. మరి ఈ మరొకసారి మీకు అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగించుకుందాం. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బ్లెస్ యూ.